శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీతలో 2వ అధ్యాయంలో మనం 31వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగము 31వ శ్లోకము. స్వధర్మమపి చావేక్ష నా వికంపతుమర్హసి ధర్మాధ్యాయద్రసయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. తాత్పర్యము: స్వధర్మ దృష్టిలో చూచిన నీవు కంపించతగదు, క్షత్రియుడికి ధర్మ యుద్ధం కన్నా మేలైనది లేదు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 32వ శ్లోకము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారముపావృతం సుఖినః క్షత్రియాః పార్థాలభంత యుద్ధమీదృశం. తాత్పర్యం: అర్జున, యదృచ్ఛికంగా లభించినది స్వర్గద్వారాన్ని తెరిపించేది అయినా ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశము అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం 33వ శ్లోకము. అత చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మకీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. తాత్పర్యం: ధర్మమైన ఈ యుద్ధాన్ని చేయకపోయావో దానివల్ల స్వధర్మాన్ని కీర్తిని వదిలిన వాడవై పాపము పొందుతావు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 34వ శ్లోకము. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. తాత్పర్యము: ప్రజలు నిన్ను ప్రతిష్ఠితకరంగా మాట్లాడుతారు. మానవంతునికి అపకీర్తి మరణం కంటే బాధకరము. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 35వ శ్లోకము. భయాధ్రనాధుపతరం మాంసంతే త్వం మహారథాః ఏషాం తత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. తాత్పర్యం: ఈ మహారథులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకన చూస్తారు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 36వ శ్లోకము. ఆవాచ వాదంశ బహూన్ వదిష్యంతి తవ హితాః నిందంత సవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిము. తాత్పర్యము: నీ శత్రువులు నిన్ను గురించి పలు రకాలుగా అనరాని మాటలు అంటారు, నీ సమర్థుని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా? భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 37వ శ్లోకము. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహిం తస్మాదుష్టంతే కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. తాత్పర్యము: చనిపోయిన స్వర్గాన్ని పొందుతావు, గెలిచిన రాజ్యాన్ని అనుభవిస్తావు. అందుచేత లే కౌంతే, యుద్ధము చేయడానికి కృతనిశ్చయుడవై లేచి నిలబడు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 38వ శ్లోకము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యద్వస్వ నైవం పాపమవాప్స్యసి. తాత్పర్యము: దుఃఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివిగా ఈ విధంగా నీవు పాపము పొందకుండా ఉంటావు. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము 39వ శ్లోకము. ఏషా తే విహితా సాంఖ్యే రుద్రయోగత్రిమాం శృణు రుధ్యాయోక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. తాత్పర్యం: ఇంతవరకు నీకు జ్ఞానాన్ని బోధించడం జరిగింది, ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి వినుము. పార్థుడా, ఈ జ్ఞానము తోడు ఉంటే కర్మబంధాన్ని ఛేదిస్తావు.
భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యము: ఇందులో ఆరంభము నిష్ఫలము కావడం కానీ విపరీత ఫలితాలు కానీ ఉండవు. ఈ ధర్మము ఏ కొంచెము ఆచరించిన భయం నుండి రక్షించును. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 41వ శ్లోకము. వ్యవసాయాత్మిక వృద్ధి రేరేహ కురు నందన బహుశాఖాహ్యనంతక్ష వృద్ధియో వ్యవసాయినాం. తాత్పర్యము: కురునందన, ఇక్కడ నిశ్చయంతో కూడిన వృద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయము లేని వారికి వృద్ధులు అనేక శాఖలుగా లేచి అసంఖ్యాకంగా ఉంటాయి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 42వ శ్లోకము. యామిమాం పుష్పితం వాచం ప్రవదంత్య విపక్షితః వేదవాదతరపార్థ నానదస్థితి వాదినః. తాత్పర్యము: అర్జున, అజ్ఞానులు వేదవాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గము కంటే వేరేది లేనిది పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చేస్తారు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 43వ శ్లోకము. కామాత్మక స్వర్గపర జన్మకర్మ ఫలప్రదం క్రియ విశేష బహుళం భోగైశ్వర్య గతిం ప్రతే. తాత్పర్యము: కోరికలతో నిండిన వాళ్ళు, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు జన్మలను స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవి, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చేస్తారు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహుత చేతసాం వ్యవసాయాత్మిక వృద్ధిః సమాధౌ న విధీయతే. తాత్పర్యము: భోగైశ్వర్యాలలో తగులుకొని ఆ మధుర వాక్యాలను లోబడిపోయిన వారికి అంతఃకరణలో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 45వ శ్లోకము. త్రైగుణ్య విషయ వేద నిసృగుణ్యో భ్రవర్జన నిర్ద్వంద్వో నిత్యసత్వష్టో నిర్యోగక్షేమ ఆత్మవాను. తాత్పర్యము: అర్జున, వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలను చెందినవి. నీవు వాటిని అతిథుడవై సుఖ దుఃఖాది ద్వంద్వాదులని వదిలి నిత్యము శుద్ధ సత్వములతో నిలిచి యోగక్షేమాలను వర్జించి వదిలి ఆత్మజ్ఞానావిక. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగము 46వ శ్లోకము. యావానార్ధవుదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య నిజానతః. తాత్పర్యము: అంతటా జలము పొంగుతున్నప్పుడు జలకాలశాల స్నానాల గది ఉపయోగము ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మాని జ్ఞానానికి నన్ను వేదాలు ఉపయోగము అంతవరకే.